నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన సీఎం విజయ్ సర్కార్ అవినీతిపై ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, స్వచ్ఛతను తీసుకురావడమే లక్ష్యంగా అవినీతి నిరోధక విభాగాన్ని బలోపేతం చేస్తూ ఒక సాహసోపేతమైన సరికొత్త ప్రోత్సాహక విధానాన్ని అధికారికంగా అమలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఏ ప్రభుత్వ శాఖలోనైనా సాధారణ ప్రజల నుంచి చిన్న మొత్తమైన లంచం డిమాండ్ చేసినా సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసే పౌరులకు భారీ నగదు బహుమతి అందిస్తామని ప్రకటించటం సంచలనం రేపుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో దశాబ్దాలుగా వేరూరిన అవినీతిని కూల్చివేయడానికి ప్రజలనే ఆయుధంగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్న మాటను నిలబెట్టుకునేందుకు టీవీకే ప్రభుత్వం వేగంగా ముందుకెళుతోంది. ప్రచార సమయంలోనే తమిళనాడు పౌరులకు ప్రత్యేక పౌరసత్వ కార్డు అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒకే వ్యవస్థలోకి తీసుకువచ్చి ఎలాంటి దరఖాస్తులు లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల ఇంటి వద్దకే చేరేలా సరికొత్త పరిపాలనా విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. దీంతో లంచాలు, మధ్యవర్తుల వ్యవస్థ పూర్తిగా తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 108 సీట్లతో స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మంత్రి అదవ అర్జున తొలిసారిగా ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి అవినీతి నిర్మూలన, పరిపాలనా పారదర్శకత, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించే విధానాలపై చర్చించారు. అవినీతిపైనే కాకుండా రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, అక్రమ మద్యం రవాణాపై కూడా సీఎం విజయ్ యుద్ధం ప్రకటించారు. తమిళనాడును మారక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రగ్స్ కొనుగోలు చేసినా, విక్రయించినా గూండా చట్టం కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల డబ్బుల్లోంచి ఒక్క రూపాయి కూడా ముట్టుకోను, అవినీతి రహిత పాలన అందిస్తాను అని సీఎం విజయ్ స్పష్టం చేయడం ప్రజల్లో విశేష స్పందన తెచ్చుకుంది. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని 100% తగ్గించే లక్ష్యంతో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అక్రమ మద్యం దుకాణాల తొలగింపు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల స్వీకరణను మరింత పారదర్శకంగా మార్చడం, అధికార పార్టీ నాయకులు తమ పేరు చెప్పి ప్రభుత్వ కార్యాలయాల్లో జోక్యం చేసుకోకుండా కఠిన ఆదేశాలు జారీ చేయడం వంటి చర్యలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా సీఎం విజయ్ స్వయంగా ప్రతిరోజు సమయానికి సచివాలయానికి చేరుకొని సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా పనిచేయడం అధికార వర్గాల్లోనే చర్చకు దారితీస్తోంది. గతంలో రాజకీయ నాయకుల హడావిడి, అధికార దుర్వినియోగం చూసిన ప్రజలకు ఇప్పుడు ఒక కొత్త తరహా పాలన కనిపిస్తోందని సామాన్యులు అంటున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి శాఖ పనితీరును పర్యవేక్షిస్తూ అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులపై తక్షణ విచారణకు ఆదేశాలు ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు పెండింగ్ లో పెట్టి లంచాలు అడిగే సంస్కృతికి ముగింపు పలకాలని సీఎం విజయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన ఉద్యోగులు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇంక ఉండదని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దీంతో చాలా మంది సాధారణ ప్రజలు ఈ నిర్ణయాలను స్వాగతిస్తూ ఉండగా, అవినీతికి అలవాటు పడిన కొంతమంది అధికారుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా విజయ్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. యువత, మధ్యతరగతి, పేద ప్రజలు ముఖ్యంగా ఈ కొత్త విధానంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అవినీతి లేకుండా ప్రభుత్వ సేవలు అందితే సామాన్యుడి జీవితం ఎంతగా మారుతుందో చూపించే ప్రయత్నంగా విజయ్ సర్కార్ చర్యలను విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇకపై అధికారులపై ప్రజలే నిఘా పెట్టే పరిస్థితి రావడంతో ప్రభుత్వ వ్యవస్థలో భయం, బాధ్యత రెండూ పెరుగుతాయని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు కఠిన పరిపాలనతో విజయ్ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉండగా, రాబోయే రోజుల్లో తమిళనాడులో పరిపాలనా వ్యవస్థలో మరిన్ని సంచలన మార్పులు కనిపించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.